శ్రీ మాధురి జ్యువెలర్స్ బిఐఎస్ హాల్మార్క్ షోరూమ్ నమ్మకానికి చిరునామా అసలైన ఆభరణం శ్రీ దుర్గా భవానీ అమ్మవారి గుడి దగ్గర గుంటూరు రోడ్ సుల్తానాబాద్ సెంటర్ తెనాలి ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు తెనాలి సెల్ నంబర్ 7288856666 ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్ సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ ప్రకాశం రోడ్ గంగానమ్మపేట తెనాలి మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్ హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బస్టాండ్ సమీపంలో తెనాలి Star Srinidhi, your trusted support since 2020. తెనాలిలో తక్కువ ధరకే బియ్యం అమ్మకాల ప్రత్యేక కౌంటర్ను ఈరోజు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. శివాజీ చౌక్ సమీపంలో ఉన్నటువంటి గాంధీ ఇర్విన్ పార్క్ రైతు బజార్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ను సోమవారం సాయంత్రం అధికారులతో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభోత్సవం చేశారు. ఈ కౌంటర్ల ద్వారా కూడా ప్రత్యేకంగా బియ్యం ధరలు అత్యధికంగా ఎక్కువ అవుతున్న నేపథ్యంలో కూడా వినియోగదారులకు ప్రజలకు ఊరట కలిగించాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకొని తక్కువ ధరకే బియ్యం విక్రయించాలని చెప్పిన కూడా నిర్ణయం తీసుకున్నట్లయితే మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. ఈ ప్రత్యేక కౌంటర్ల ద్వారా కూడా క్వాలిటీతో కూడిన బియ్యాన్ని 62 రూపాయలకు కిలో విక్రయించే బియ్యాన్ని 52 రూపాయలకు అట్లాగే 58 రూపాయలు బహిరంగ మార్కెట్లో 58 రూపాయలు విక్రయించే బియ్యాన్ని 50 రూపాయలకు చొప్పున వినియోగదారులకు అందించబోతున్నట్లయితే తెలియజేశారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రతి ఆధార్ కార్డు ద్వారా ఒక్కొక్కరికి కూడా 10 కిలోల చొప్పున కూడా బియ్యం ఇవ్వనున్నట్లయితే మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే తెలియజేశారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక చాలా ధరలు ఈ యుద్ధ ప్రభావం కారణంగా గత కొద్ది రోజుల కాలంగా విపరీతంగా నిత్యావసర వస్తువుల సరుకుల ధరలు పెరిగిపోయి వినియోగదారులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వినియోగదారులకు ఊరట కలిగించాలి, కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకు అండగా నిలవాలన్న ఆలోచనతో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లయితే తెలియజేశారు. ప్రతి ఒక్క చోట కూడా ఇటు రైతు బజార్లలో అట్లాగే రైస్ మిల్లర్ల ద్వారా కూడా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ఈ బియ్యం విక్రయాలను కూడా చేపడుతున్నట్లయితే తెలియజేశారు. అట్లాగే మిల్లర్లు కూడా ప్రజలకు సహకరించాలి, ధరల నియంత్రణకు సహకరించాలని చెప్పినైతే ఆయన కోరుతా ఉన్నారు. అట్లాగే డీ మార్టులకు దీటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మినీ మార్టులు ఏర్పాటు చేస్తున్నట్లయితే మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. ఈ మినీ మార్టుల ద్వారా కూడా 60కి పైగా నిత్యావసర సరుకులను తక్కువ ధరకే ఇటు మినీ మార్టుల ద్వారా అందించబోతున్నట్లయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ కౌంటర్లు అనేది కూడా నిన్న విజయవాడలో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ రోజు తెనాలి నియోజకవర్గంలో ఇక్కడ గాంధీ ఇర్విన్ రైతు బజార్లో ప్రత్యేక కౌంటర్ను అయితే ప్రారంభోత్సవం చేశారు. రేపటి నుంచి కూడా పూర్తి స్థాయిలో అన్ని చోట్ల కూడా ప్రత్యేక కౌంటర్లు అందుబాటులోకి వస్తాయి. బియ్యం బయట అత్యధిక ధరలో కొనకుండా వీటి ద్వారా కూడా కొనుగోలు చేయడం ద్వారా వినియోగదారులకు ప్రజలకు ఊరట కలుగుతుందని చెప్పనైతే మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి. రాష్ట్ర వ్యాప్తంగా వినియోగదారులకి ధరలో ఎక్కడ ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ధరల స్థిరీకరణ పైన ఒక మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయడం జరిగింది. గత నెల నుంచి వివిధ ప్రాంతాల్లో మాకు వస్తున్న సమాచారం మేరకు యుద్ధ వాతావరణం వల్ల అదేవిధంగా డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగినాయనే ఉద్దేశంతో దాదాపు 10 నుంచి 12 రూపాయలు కిలో బియ్యం మార్కెట్లో పెంచారనే విషయం మా దృష్టికి వచ్చినప్పుడు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తోటి ప్రభుత్వం నుంచి మేము చర్చించి మా కమిషనర్ గారు అధికారులు అందరూ కూడా మాట్లాడి వాళ్ళతో పాటు మేము సంప్రదించిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఈ సందర్భంలో ప్రైస్ ఇంటర్వెన్షన్ చేయాలనే నిర్ణయం తీసుకున్నాం. తదనంతరం గతంలో ఏదైతే 65 రూపాయలు కిలో బీపీటీ స్టీమ్ రైస్ అమ్మేవాళ్ళు అది ఈ రోజున వినియోగదారులకి 52 రూపాయలకి అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేసాం. బీపీటీ రా రైస్ అంటే పచ్చి బియ్యం ఏదైతే చాలామంది వినియోగించుకుంటూ ఉంటారో అది ఈ రోజున కేవలం 50 రూపాయలకే, అంటే గతంలో 58 రూపాయల వరకు అమ్మేవాళ్ళు దాన్ని 50 రూపాయలకే పరిమితం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 150 రైతు కేంద్రాలు, రైతు బజార్లు, అదేవిధంగా 500 రైస్ మిల్లర్ అవుట్లెట్లు, అంటే మనకి ఇక్కడ రైతు బజార్లో షాప్ ఉంది కానీ ఎక్కడైతే షాపులు లేవో రైస్ మిల్లర్లు వాళ్ళ మిల్లు బయటనే వీళ్ళు స్టాల్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా కుటుంబానికి 10 కిలోల చొప్పున ఈ సబ్సిడీ రూపంలో వీటన్నిటిని కూడా అందించడానికి ఒక ఏర్పాటు మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాబోయే రోజుల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో మినీ మార్ట్లు ఏర్పాటు చేసి, అంటే డీ మార్ట్కి ధీటుగా మీ మార్ట్లని మనం కాన్సెప్ట్లో తీసుకొచ్చాం. సుమారు 1000 తోటి ముందు ప్రారంభించుకునే విధంగా కేంద్ర ప్రభుత్వంలోని ఎన్సీసీఎఫ్తో మేము ఒప్పందం కుదుర్చుకున్నాం. నేషనల్ కన్జ్యూమర్ కోఆపరేటివ్ ఫెడరేషన్ తోటి దాదాపు 64 సరుకులు వినియోగదారులకి నాణ్యమైన సరుకులు తక్కువ ధరకి, ప్రత్యేకంగా పప్పులు కానివ్వండి, నూనెలు కానివ్వండి, ప్రతిరోజు మనం వినియోగించుకునే సరుకుల్ని
ప్రతి కుటుంబానికి అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఓ చక్కటి కార్యక్రమం మా కూటమి ప్రభుత్వం చేపట్టింది. దానికి ప్రజలందరూ కూడా సహకరించాలి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఉపయోగించుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని నిన్న విజయవాడలో ప్రారంభించాం. ఈరోజు తెనాల్లో ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కూడా నేను కోరుతున్నాను, వాళ్ళ సహకారం ఎంతో అవసరం. ఎందుకంటే చివరిగా వారధులుగా వాళ్ళు రైతాంగానికి ఇటు వినియోగదారులకి మిగలాలి. సో వాళ్ళకు కూడా ఒక బాధ్యత ఉంది సమాజం పట్ల. సో దయచేసి ధరలు ఆ విధంగా పెంచకుండా ప్రభుత్వం ఇచ్చిన ఈ ఇన్స్ట్రక్షన్స్ని క్షేత్రస్థాయిలో పాటించే విధంగా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి చెక్ చేసుకుంటున్నారు. ఎక్కడ కూడా పొరపాటు లేకుండా అంతిమంగా వినియోగదారులకి మేము సరైన రేటుకి ధరలు అందించే విధంగా మా వంతు మేము కృషి చేస్తున్నాం. Star Srinidhi, Star Srinidhi. secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan, buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్. గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలిషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలిషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. శ్రీ మాధురి జ్యువెలర్స్ బిఐఎస్ హాల్మార్క్ షోరూమ్, నమ్మకానికి చిరునామా, అసలైన ఆభరణం. మా వద్ద బంగారం, వెండి, అద్భుత కలెక్షన్స్, ప్రతి సందర్భానికి ప్రత్యేకమైన డిజైన్లు. మీ పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు మరియు ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అందంగా తీర్చిదిద్దే ఆభరణాలు ఇప్పుడు శ్రీ మాధురి జ్యువెలర్స్లో అందుబాటులో ఉన్నాయి. అడ్రస్ శ్రీ దుర్గా భవానీ అమ్మవారి గుడి దగ్గర, గుంటూరు రోడ్, సుల్తానాబాద్ సెంటర్, తెనాలి. ఫోన్ 9160508636.